నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం మీరు ఇన్ని రోజులు వినే ఉంటారు ఆ టాపిక్. నేనే కొంచెం లేట్గా మాట్లాడుతున్నట్టున్నా. ఏంటంటే రిటైర్డ్ అధికారులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థలో? ప్రతి శాఖలో గమనించదగినట్టయితే ఎంతమంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు? ఆ నివేదిక సిఎస్ శాంతి కుమార్ దగ్గరికి వచ్చింది కదా. ఆ నివేదికలో ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి రిటైర్డ్ అధికారులు కావచ్చు, అవుట్సోర్సింగ్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎందుకు ఈ 10 సంవత్సరాలు వాళ్ళ వయోపరిమితి అయిపోయినప్పటికీ కూడా ఎందుకు అవకాశాలు వేరే వాళ్లకు రాకుండా, వాళ్ళకు ఉన్న వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఎందుకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉంచుకోవడం జరిగిందా? ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో మనం చూస్తే విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి శాఖలో. అత్యధికంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో 179 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు. R&Bలో 75 మంది, ఇరిగేషన్ శాఖలో 70 మంది, హైయర్ ఎడ్యుకేషన్లో 88 మంది. ఇట్లా లెక్క చూసుకుంటూ పోతే అన్ని శాఖలలో 1049 మంది రిటైర్డ్ అధికారులు ఉండడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగత రే ఉన్న జాబులు ఎవరా నాయన, ఉద్యోగాలయ్యి రాసి సస్తాం, జాబులు తెచ్చుకుంటాం, ఇంట్లో అమ్మలు అయ్యలు పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తిండి పెట్టాలి అని విద్యార్థులు రోడ్ల మీద కూర్చొని వాళ్ళ భవిష్యత్తును ఆలోచించుకొని ఇన్ని రోజులు పడ్డ కష్టాలను వెలిబుచ్చడం జరిగింది. అది మనందరం కూడా లైవ్లో చూసినాం. గత 6 నెలల నుంచి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు. మరి ఈ విధంగా రిటైర్డ్ అధికారులను ఉంచుకొని వీళ్ళు పరిపాలనా శాఖలలో వీళ్ళని వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఎక్స్పైర్డ్ ఇట్లా అంటున్నందుకు దయచేసి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. నాకే ఎలాంటి మీ మీద శత్రుత్వం కానీ ఎలాంటి ఇది లేదు. కాకపోతే ఒక ఆవేదన మాత్రమే. మీరే ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం ఉన్నప్పుడు ఒక తాత స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? అరే నా మనోడు ఉద్యోగం చేస్తే బాగుండు, నా కళ్ళ ముందు వాడి జీవితం పచ్చగా ఉంటే నేను చూస్తా, వాడు సమాజానికి ఉపయోగపడతాడేమో, సొసైటీలో ఒక విధంగా ఎదుగుతాడేమో అని మీరు ఆలోచిస్తారు. అట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక ఫ్యామిలీగా తీసుకుంటే మరి మీ మనవల్ల స్థాయిలో, మీ మనవల్ల స్థానంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? అందుకే ఈ మాట అనాల్సి వస్తుంది. ఎక్స్పైర్డ్ అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, ఆ పదం ఒక రిటైర్డ్ అయినటువంటి అధికారులకు అనుభవం ఉంటుందండి. మీ దగ్గర ఉన్నటువంటి అనుభవం మేము తూచా తప్పకుండా పాటిస్తాం. దాన్ని ఏ విధంగా కూడా నెగ్లెక్ట్ చేయడం కానీ లేకపోతే ఈ విధంగా అనడం కానీ కరెక్ట్ కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో డిపార్ట్మెంట్లో ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నటువంటి కొన్ని కండిషన్స్, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కావచ్చు, వయోపరిమితులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం మొదటి నుంచే పాటిస్తూ ఉన్నాం. మరి పాటించినప్పుడు ఒక ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి వాళ్ళు పరిపాలన చేసినన్ని సంవత్సరాలు పరిమితి అయిపోయినా పర్లేదు, మాకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులనే మా చుట్టూ ఉంచుకుంటాం, మాకు సానుకూలంగా పనులు చేపించుకోగలుగుతామంటే మీరు ఒప్పుకుంటారా? మీరైనా ఒప్పుకుంటారా? మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. సమాజం ఎట్లా ఒప్పుకుంటుంది? విద్యార్థులు ఎట్లా ఒప్పుకుంటారు? పిల్లల పరిస్థితి ఏంటిది? భవిష్యత్ తరాలకు ఎక్కడ అవకాశం లభిస్తుంది? భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ, పెను సవాలుగా మారబోతుంది అన్ఎంప్లాయ్మెంట్. ప్రతి రంగంలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. అత్యధికంగా ఉన్నటువంటి ఈ అన్ఎంప్లాయ్మెంట్లో ఇంకా చేసేటువంటి ఈ పనులేంది? అవకాశాలు కదా. ఎట్లా అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేటువంటి విషయంలో నిపుణులు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, ప్రభుత్వాలు తగినటువంటి బాధ్యతను తీసుకోవాలి కదా. మరి కేసీఆర్ గారు ఎందుకు ఇట్లా చేసిర్రు? 1049 మంది రిటైర్డ్ అధికారులు అంటే నెలకు 150 కోట్ల జీతాలు ఇస్తున్నారు. వాళ్లకు సంవత్సరానికి 1800 కోట్ల రూపాయల జీతం ఇచ్చిర్రు. అన్ని అప్పులు తెచ్చి కుప్పలు పెట్టిర్రు. అదే స్థానంలో ప్రమోషన్లలో కొంతమంది ఎక్కేవాళ్ళు, వాళ్ళ స్థాయిలో నిరుద్యోగులు ఇంకొక 1049 మందికి ఉద్యోగాలు వచ్చాయేమో, వాళ్ళ జీవితాలు బాగుపడేయేమో. ఎందుకు సార్ మీకు ఇవన్నీ ఎందుకు గుర్తు రాలేదు? ఆర్టీసీలో అంత వేడిగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ చర్చ. ఆర్టీసీలో ఒక మహిళకి 7 లక్షలంట. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ ద ఇండియా. అవునా కాదా? హైయెస్ట్ ప్యాకేజ్. మరి ఒకరి మీద మనం అంత ఇన్వెస్ట్ చేస్తున్నామంటే వారి నుంచి వచ్చే ప్రొడక్టివిటీ ఎంత? అసలే ఆర్టీసీ నష్టాలలో ఉందిరా నాయన అని మొత్తుకుంటా ఉన్నాం కదా. మరి ఎట్లిచ్చిర్రు 7 లక్షల జీతం అంటే? ఏమనుకుంటారు సార్ మీరు? ఇండే చేసిర్రా ఈ పని? లేకపోతే ఇచ్చే మీ సలహాదారుల విధానమా? లేకపోతే మీ చుట్టాలు బంధువుల ప్రోద్బలమా? ఏ విధంగా అనుకోవాలి ఈ విషయాన్ని? 7 లక్షల జీతమా?
మొన్న కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. మీ చుట్టాలు బంధువులు అయినటువంటి ఒక ఆమెకు జెన్కోలో 1,00,000 అసలు క్వాలిఫికేషనే లేని ఆమెకు ఇంజనీరింగ్ చదవని నాన్ ఇంజనీరింగ్ ఆమెను తీసుకొచ్చి మీరు జెన్కోలో ఉద్యోగం ఇచ్చి ఇంట్లో కూసబెట్టి నెలకు 1,00,000 ఎవడబ్బా సొమ్మయ్యా, నెలకు 1,50,000 జీతం ఇస్తావా నువ్వు? అది అటు పోయింది, ఇది ఇటు పోయింది. తీరా చూస్తే రిటైర్డ్ ఉద్యోగులు ఇంతమంది ఉన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది రాజీనామాలు చేసిరు, కొంతమంది ఉన్నారు. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దయచేసి ఇంకా ఆ పోస్టులలో కొనసాగుతున్నటువంటి పెద్దవాళ్ళు మిమ్మల్ని మేమేం అనలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఇప్పటికీ ఆత్మ పరిశీలన చేసుకొని విద్యార్థులకు కావచ్చు, భావితరాలకు బాసటగా నిలబడి వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. మీరు ఆ అవకాశాలు ఇచ్చే దిశగా మీరు ప్రభుత్వానికి సూచనలు చేసి అవసరమైతే మీ సేవలు రాష్ట్రంలో కొనసాగించుకోవడానికి చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా కొనసాగుతూ ఉన్నాయి. ఇళ్లలో కూడా మీరు ప్రొడక్టివిటీని పెంచండి. ఎంతో సామర్థ్యత, నైపుణ్యత, స్కిల్స్ను పెంచి స్టూడెంట్స్ని ఈరోజు భారతదేశానికి వదిలేయండి. ఎందుకు మనోళ్ళు స్కిల్స్ ఉండి డిగ్రీ గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, పిహెచ్డి స్కాలర్స్ అయిపోయినాక కూడా ఎవరికి అవగాహన ఉండలేదు. ఏ సమస్య పైన కూడా కనీసం 4 నిమిషాలు మాట్లాడదాం, ఆ 4 నిమిషాలు ఉన్నటువంటి ఆ కంటెంట్ కూడా ఉండే స్థాయి లేదు. ఇవి కదా మీరు పెంచాల్సింది, ఇది కదా మీ బాధ్యత. ఏ విధంగా మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులకు భంగం కలిగిస్తూ ఉన్నారు? అవి కలిగించకూడదు. దయచేసి సీనియర్ సిటిజన్స్ అందరూ, రిటైర్డ్ అధికారులు, ఇప్పటికీ మేధావులు మిమ్మల్ని చాలా గౌరవప్రదంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు ఒక ఆదర్శంగా చూసేటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని మీరు ఇప్పుడు ఈ విధంగా ఇట్లా చేసుకోకండి. మీరు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. దయచేసి వారు ఎవరైతే రిటైర్డ్ అధికారులు ఇంకా కొనసాగుతూ ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని వారిని తీసేసి కొత్త విద్యార్థులకు, ఇంకా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కావచ్చు, వాళ్ళ స్థాయిలలో నోటిఫికేషన్లు, కొత్త నోటిఫికేషన్లు కావచ్చు, ఉద్యోగ భర్తీ నియామక ప్రక్రియ అనేది త్వరితగతిన మీరు చేపడితే రాష్ట్రం అంతా కూడా, ప్రజలందరూ కూడా సంతోషపడతారు. ఇది త్వరితగతిన దీని దిశగా మీరు అడుగులు వేస్తారని కోరుకుంటాను.